వరకు కేటీఆర్ గారు అనేకమైనటువంటి ఆరోపణలు కేంద్ర ప్రభుత్వం మీద చేయడం చాలా బాధాకరం అధ్యక్ష. వారు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు అనేకమైనటువంటి నిధులు కేంద్రం నుంచి తెచ్చుకొని లక్షలాది కోట్ల రూపాయలు ఇక్కడ అభివృద్ధి చేసిన తర్వాత కూడా ఏదో కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయనట్టుగా మరి యూనివర్సిటీ రానట్టుగా చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష. వారి నియోజకవర్గం గజ్వేల్లో హార్టికల్చర్ యూనివర్సిటీ వచ్చినమాట వాస్తవం కాదా అధ్యక్ష? మురుగురు ట్రైబల్ యూనివర్సిటీ రావడం వారు చూస్తలేరు అధ్యక్ష. ఎయిమ్స్ ఈరోజు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ తర్వాత అంత గొప్పటి ఇన్స్టిట్యూషన్ బీబీ నగర్లో మనం కట్టుకుంటున్నమాట వాస్తవం కాదా అధ్యక్ష? ఈఎస్ఐ డెవలప్మెంట్ హాస్పిటల్ మనము కట్టుకున్నమాట శరత్ నగర్లో, ఇది వాస్తవం కాదా అధ్యక్ష? నైబర్ పటాన్చెరులో కానీ ఎన్టీపీసీ ద్వారా 800 మెగావాట్లు 6,200 కోట్లతో కానీ పసుపు బోర్డు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఈ రకమైనటువంటి నింద వేయడం చాలా బాధాకరం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు తెలంగాణ ప్రజానీకానికి చాలా స్పష్టంగా ఒక అంశం అర్థమైంది అధ్యక్ష. టీఆర్ఎస్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అడుగుజాడలో యూపీఏలో జాయిన్ కావాలన్న ఉద్దేశంతో వారేస్తున్నటువంటి అడుగులు ప్రజలు గమనిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఒక అంశం అధ్యక్ష, డీలిమిటేషన్ పేరు మీద కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ డీలిమిటేషన్ సమస్య ఉన్నట్టుగా లేవనెత్తి, ఎందుకంటే తమిళనాడులో ఈ వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి, అక్కడ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ యూపీఏ భాగస్వామి అయినటువంటి డిఎంకే అక్కడ దుకాణం పెట్టుకుంది అధ్యక్ష. మరి వాళ్ళు యూపీఏలో ఉన్నారు కాబట్టి యూపీఏ మీద ఒత్తిడి తీసుకొస్తే ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ గత్యంతరంగా వెళ్ళిండొచ్చు అధ్యక్ష. కానీ టీఆర్ఎస్ ఎందుకు వెళ్ళింది అధ్యక్ష? యూపీఏలో భాగస్వామి కాదు కదా అధ్యక్ష. అయినా కూడా వెళ్ళినారు. ఎందుకనంటే అధ్యక్ష, దానికి ముందే ఇక్కడ హరీష్ రావు గారు వేసి ఒక మంతనాలు జరిపిన ముఖ్యమంత్రి గారితో, దానికి ఎంఐఎం దానికి బీజం వేసింది అధ్యక్ష. మరి వీరు కలిసిన వెంటనే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాజీ మంత్రి వర్యులు మరి అక్కడికి వెళ్ళారు అధ్యక్ష, మద్రాసు వెళ్ళారు అధ్యక్ష. వారు మద్రాసులో కలిసి వారు మీటింగ్ ఏర్పాటు చేసేసుకొని మంతనాలు చేసుకున్న తర్వాత వారి యాటిట్యూడ్లో ఎంత మార్పు వచ్చిందో మనం గమనిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే ఈ మూడు పార్టీలు కూడా కుటుంబ పార్టీలు అధ్యక్ష.